హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైట్ బడీ. అండ్ టీజీ ఐసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఫేజ్లో ప్రాసెస్ అయితే జరుగుతుంది. అండ్ అందరికీ కాలేజెస్ అయితే అలాట్ అయ్యాయి. అండ్ స్టూడెంట్స్ అయితే కాలేజెస్కి వెళ్ళి రిపోర్ట్ కూడా చేస్తున్నారు. సో రిపోర్ట్ చేయాలి అంటే మనకు కావాల్సిన ఏంటి అంటే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసి మనం కాలేజెస్కి అయితే తీసుకెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఫస్ట్ ఫేజ్లో మనం ఆ ప్రాసెస్ అంటే అలాట్మెంట్ ఆర్డర్ని కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ మనకి ఏ కాలేజ్ అలాట్ అయింది, సో ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటో తెలుసు కదా. అండ్ గూగుల్ ఓపెన్ చేసి మనం అందులో ఏం చేస్తామంటే టీజీ ఐసెట్ అని సెర్చ్ చేసి మనం ఆ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేస్తాం, అంటే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాం. సో ఇక్కడ నేను సెర్చ్ చేసి ఇక్కడ టీజీ ఐసెట్ అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ టీజీ ఐసెట్ అని సెర్చ్ చేయగానే మనకి ఇక్కడ అఫీషియల్ ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ అయింది. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇలా కనిపిస్తుంది. మనం ఇందులో లాగిన్ అవ్వాలి అంటే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేది ఉంటుంది. సో క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మనం డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ ఏమేం రిక్వైర్మెంట్ ఉంటుందంటే ఇక్కడ లాగిన్ ఐడి మీకు మెసేజ్ అయితే వస్తుంది. సో అందులో మీకు లాగిన్ ఐడి ఉంటుంది. తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ వచ్చిన ఇమేజ్లో ఉన్న ఏదైతే క్యాప్చా ఉంటుందో ఆ క్యాప్చా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాక మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మీకు మీ పేజ్లోకి అయితే లాగిన్ అవుతారు. ఒకవేళ మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ అయితే రీసెట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, తర్వాత ర్యాంక్, హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ వచ్చేసి ఇక్కడ మనకి ఏంటి అంటే మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి జనరేట్ న్యూ పాస్వర్డ్ అంటే మీకు ఫోన్కు ఓటీపీ అయితే వస్తుంది. అలా మీరు కొత్త పాస్వర్డ్ని అయితే రీసెట్ చేసుకోవచ్చు. అండ్ పాస్వర్డ్ని రీసెట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ సైన్ ఇన్ ద్వారా మీ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. సో మీరు డీటెయిల్స్ ఇచ్చేసి ఎప్పుడైతే సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తారో, సో సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్, మీకు పేజ్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వ్యూ సేవ్డ్ ఆప్షన్స్, మీరు ఏ ఏ కాలేజెస్ని చూస్ చేసుకున్నారు, తర్వాత అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, సో ఇలా అయితే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఎప్పుడైతే ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తారో, సో అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ అయితే చూపిస్తుంది. ఇందులో వచ్చేసి మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అయింది, ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో కాలేజెస్ని సెలెక్ట్ చేసుకొని ఒకవేళ మీ కాలేజ్ అయితే అలాట్ అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది. అఫ్కోర్స్ మీకు మెసేజ్ కూడా వస్తుంది అండ్ మీరు ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్లో కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఏ ఫేజ్ అనేది కూడా చూపిస్తుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్లో ఇది ఇక్కడ ఫస్ట్ ఫేజ్ అని చూపిస్తుంది. ఇక్కడ మీకు ఏ స్కూల్ ఏ కాలేజ్ అనేది అలాట్ అయింది, దెన్ మీరు ఏ కోర్స్లో ఇక్కడ మీకు సీట్ అయితే అలాట్ అయింది అండ్ మీ కేటగిరీ ఇక్కడ చూపిస్తుంది. దెన్ ఇక్కడ వచ్చేసి ట్యూషన్ ఫీ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది, అంటే మీరు కాలేజ్కి ట్యూషన్ ఫీ అనేది ఎంత ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. అది మీకు కాలేజ్ని బట్టి ఉంటుంది. అండ్ మీరు గవర్నమెంట్ ఫీ రియంబర్స్మెంట్ అకార్డింగ్ టు మీ కేటగిరీ ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఎంత ట్యూషన్ ఫీ అయితే రిమైనింగ్ పే చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ వస్తుంది. అండ్ గ్రీన్ ఫండ్ 100 రూపీస్ అది అందరికీ వర్తిస్తుంది. దెన్ టోటల్గా మీరు పే చేయాల్సింది ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది. సో టోటల్గా మీరు ఎంత పే చేయాలనేది చూసుకొని ఇక్కడ మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు ఆ ఫీ కనుక పే చేయాలి అండ్ మీరు ఆ సీట్ని, మీకు అలాట్ అయిన సీట్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి ఫస్ట్ ఫేజ్లో అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ అలాట్మెంట్ ఆర్డర్లో డౌన్కి వస్తే ఇక్కడ మీరు కిందికి స్క్రాల్ చేయగానే పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ అని చూపిస్తుంది. సో పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే మీకు ఆ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు మీ కార్డ్ డీటెయిల్స్ అంటే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఆ నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఇక్కడ టోటల్ ఫీ టు బి పెయిడ్ ఆ రూపీస్ అది మీరు పే చేసిన తర్వాత ఏంటంటే మీకు ఈ పేమెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటి అంటే ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ మీద క్లిక్ చేయాలి. సో మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మళ్ళీ లాగిన్ అయ్యి సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ మీద క్లిక్ చేసి మీకు ఏదైతే అంటే మీకు అలాట్ అయిన కాలేజ్కి సంబంధించిన మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే నేను ఆ పేజ్ని చూపించట్లేదు, జస్ట్ మీరు దీని మీద క్లిక్ చేయగానే మీకు ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు జస్ట్ టిక్ చేసి మీ కాలేజ్ని అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఏ ఫస్ట్ ఫేజ్లో మీకు అలాట్ అయిన కాలేజ్లో కనుక మీకు సీట్ కావాలి అండ్
ఆ సీట్‌లో అంటే ఐ మీన్ మీరు ఆ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాయి ఫస్ట్ అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ సీట్‌ని మీరు కన్ఫర్మ్ చేసి పెట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే సెకండ్ ఫేజ్‌కి కూడా వెళ్ళొచ్చు. బట్ మీకు అలాట్ అయిన సీట్ మీకు కావాలి, అది క్యాన్సిల్ అవ్వొద్దు అనుకుంటే మీరు ఇక్కడ ట్యూషన్ ఫీ అయితే ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. సో, ఖచ్చితంగా పే చేసి మీరు ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్‌లో మీరు మీ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలా మీరు సీట్ అయితే ఆహ్, ఉంచుకోవచ్చు. అంటే మీకు సీట్ అనేది క్యాన్సిల్ అవ్వదు. సో, ఇది ఫ్రెండ్స్ మనకి టీజీ ఐసెట్‌లో మనం అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎలా చూడాలి అండ్ ఫీ అనేది ఎలా పే చేయాలి. ఓకే. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్‌లో మనం కాలేజ్‌ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది మనకి టీజీ ఐసెట్‌లో మనకి ఫస్ట్ ఫేజ్‌లో ఇప్పటివరకి చేయాల్సింది. ఇలా మనం ఎప్పుడైతే కన్ఫర్మ్ చేస్తామో ఒకవేళ కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ చేయాలనుకుంటే మనం అలాట్‌మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ మనం ఈ 2 కాపీస్‌ని ప్రింట్ చేసుకొని అండ్ మీ ఒరిజినల్స్ ఆహ్, తీసుకొని మీరు కాలేజ్‌కైతే వెళ్ళాల్సుంటుంది. అండ్ మీరు కాలేజ్‌లో రిపోర్ట్ అయితే చేయొచ్చు. ఆ రిపోర్ట్ చేయడానికి మనకి సెకండ్ ఫేజ్ తర్వాత గూడా మనకి టైమ్ ఉంటుంది. దట్ ఈస్ 15 అండ్ 16 అనమాట. సో, ఇలా మీరు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని కాలేజ్‌లో రిపోర్ట్ చేయాల్సుంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ అయితే చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ. బై.